చాలా బాగుంది. అట్లా కాదు, చెప్పాలంటే నాకైతే ఎలా అనిపించిందంటే, నాకు ఒక చిన్న లవ్ స్టోరీ ఉండేది. తను నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఇంకొద్దిసేపులో తను నేను చూస్తా అన్నప్పుడు తెలియకుండా నేను మొక్కలో కానీ నా బాడీలో కానీ ఒక చిన్న శివరింగ్ అనమాట. ప్రభాస్ని చూసుకుంటే నాకు అలా అనిపించింది. యాక్చువల్గా నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అతను చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్ నేను అయ్యింటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ నేను క్లియర్ అనమాట. సో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది కదా, సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలకి మించి ఉండబోతుందా సినిమా, లేదంటే అంచనాలకి తగ్గట్టుగా లేదనిపించిందా? సో ఈ డైలాగ్ ప్రభాస్ కాకపోవచ్చు, పవన్ కళ్యాణ్దే కాదు, మన అల్లు అర్జున్ గారిదే. సో తగ్గేది ఎందుకన్నా సింపుల్గా నేను చెప్పలేను. సో చాలా మంది ఏమంటున్నారంటే కేజీఎఫ్ ని కాపీ పేస్ట్ చేసినట్టుంది ట్రైలర్ చూస్తే అని ఒక టాక్ నడుస్తుంది బయట, మీరేమంటారు దాన్ని? యాక్చువల్లీ నేను అనుకున్నాను, షూటింగ్కి వెళ్ళాను, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. కాకపోతే నేను పెద్ద కనిపించకపోవచ్చు. దాంట్లో ఆ సెటప్ అదంతా మాత్రం నాకు కేజీఎఫ్ లాగే అనిపించింది. ఆ షూటింగ్ లొకేషన్ కానీ, అందులో ఉన్న విలన్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ. సో అలాగే. సో కేజీఎఫ్ కి ఇంకా సలార్ కి కామన్ గా ఉండే పాయింట్స్ ఏంటి? కామన్గా ఉండే పాయింట్ అంటే బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫైట్స్. ఫస్ట్ ఆ డైరెక్ట్ అలా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన తీసేటవన్నీ ఆల్మోస్ట్ మాకు అలాగే కనిపిస్తాయి. కానీ ఊహించిన విధంగా అయితే ఉంటుంది. సో మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. సో బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది అంటారా సలార్? అవ్వాలని అయితే నేను కోరుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.